నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఘనంగా శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి పుట్టినరోజు వేడుకలు ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంకు విచ్చేసిన శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షకులు బౌద్ధహీన్కు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి వేద పండితులచే పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి జన్మదినం సందర్భంగా బౌద్ధహీన్ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణాల ఆధ్వర్యంలో శ్రీహరి పుట్టినరోజు వేడుకలు శివం శరణాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధహీన్ మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీహరి ఆకలి కడుపులు ఆమడ దూరంలో ఉన్న పసిగట్టి అన్నలా అన్నం పెట్టి ఆదరిస్తున్నాడని, పేదల ఆకలి తీరుస్తున్న శివభక్తుడు శివం ఫౌండేషన్ శ్రీహరి అని, ఆయన చేసే సేవా కార్యక్రమంలో నా సహకారం ఉంటుందని తెలిపారు. వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శివం ఫౌండేషన్ శ్రీహరి మాట్లాడుతూ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అనాథలకు మానవతా హృదయంతో సేవ చేయడం నా అదృష్టం. మానవ సేవే మాధవ సేవగా భావించి అనాథలకు వృద్ధులకు అంకిత భావంతో సేవ చేస్తున్నాను. నా జీవితంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ అందరి సహకారంతో సాగాలన్నదే నా జీవిత లక్ష్యం అని తెలిపారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ గొల్లపూడి శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా నిస్సహాయులైన 5 పేద కుటుంబాలకు 40,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లామోదు, వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమాదేవి, మానవతా సేవా సంస్థ నిర్వాహకులు కోసూరి శ్రీదేవి, చౌదరి, రాజ్యలక్ష్మి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా గొల్లపూడి మా సోదరుడు గొల్లపూడి శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు. మహోన్నత వ్యక్తి, ఇలాంటి వ్యక్తి నేనైతే నా లైఫ్లో చూడలేదు. నేను ఇద్దరినే, మాటల కన్నా చేతల మనుషులను ఇద్దరినే నేను బాగా గమనించాను నా సర్వీస్లో. అంటే పేదతనం అనేది కూడా లెక్క చేయకుండా, ఒకటి మా శివం ఫౌండేషన్ హరి, రెండోది మా సూర్యశ్రీ ట్రస్ట్ సర్దార్. ఎంత హార్ట్ఫుల్గా చేస్తారంటే వీళ్ళిద్దరూ, ఎవరో ఏదో మెప్పు కోసమో లేకపోతే ఎవరో ఇది అనుకుంటారు. వాళ్ళకు తోచింది నిజాయితీగా, నిబద్ధతగా, చాలా సిస్టమేటిక్గా చేస్తూ ఉంటారు. నాకు వీళ్ళిద్దరిని ఎప్పుడు వాళ్ళ ఎదురుగా కాదు, వెనక ఎప్పుడు ఎవరు లేకపోయినా నాకు ఇష్టమైన వ్యక్తులు వీళ్ళిద్దరు. అలాగే దీనికి వెనకుండి నడిపిస్తున్న మా మారెల సుబ్బారావు గారు, అలాగే చౌదరి గారు, కొల్లా మధు గారు, ఇంకితర మిత్రులు అందరినీ అభినందిస్తూ, గొల్లపూడి హరికి ఎప్పుడూ అండగా ఇలాగే మేమందరం నిలబడతాం, ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉంటాం. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు హరి జరుపుకోవాలి, ఎంతోమంది పేదలకి కడుపు నింపాలి. తను శ్రీహరి అంటేనే ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకున్నాడు వాళ్ళ పేదల గుండెల్లో. ఇలాంటి శ్రీహరికి ఎంతోమంది ఆర్థిక తోడ్పాటు అందించాలని, అలాగే ఆ దేవుడు తనకి ఆయురాశ్యాలు, అలాగే ఆర్థికంగా కూడా పరిపుష్టి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హరికి, తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ అవకాశం కల్పించిన హరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శివం శరణాలయంలో అనాథలను సైతం తన సొంత మనుషుల్లా చూసే తమ్ముడు శ్రీహరికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజుల్లో ఆస్తులు ఐశ్వర్యాలు ఇస్తేనే చూస్తున్న తల్లిదండ్రులను చూస్తున్న ఈ టైంలో ఎక్కడ అనాథ శవాలు ఉన్నా కానీ తారతమ్యం లేకుండా, పేదలని ధనికులనే తారతమ్యం లేకుండా వాళ్ళని దగ్గరికి హక్కును చేర్చుకొని వాళ్ళ బాగోగులు చూస్తూ, చనిపోయిన శవాలను సైతం భుజాన వేసుకొని, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ధనికులైనా కానివ్వండి, పేదలైనా కానివ్వండి, వాళ్ళని మోసుకెళ్ళి దహన సంస్కారాలు చేయడంలోనూ, అలాగే బిడ్డలు వదిలేసిన వృద్ధులకి ఇక్కడ ఉండడానికి నివాసం కల్పించి వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. అంతేకాకుండా హాస్పిటల్కి అయితేనేమి, చదువుకైతేనేమి, ఎవరైనా అనాథలు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ ఎంతో సహాయం చేస్తున్నాడు తమ్ముడు. అంటే గాలి కనిపించదు కానీ ప్రాణం పోస్తుంది. అలాగే అబ్బాయి చేసే సేవలు దేవుడే అతనికి దారి చూపిస్తాడు. శ్రీహరి ఎల్లవేళ సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, అతనికి ఇంకా సేవ చేసే దృక్పథం కల్పించాలని, అలాగే ఆర్థికంగా కూడా ఎవరైనా సహాయం చేసి ఆ మనిషికి ఇంకా తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ తమ్ముడికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజ సేవయే సర్వేశ్వరుని సేవయ, సమాజానికి నా వంతుగా నేను సేవ చేయాలనే సంకల్పంతో శివం ఫౌండేషన్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటున్నాము. ఒంగోలులో శివం శరణాలయాన్ని స్టార్ట్ చేసి ఒంగోలు రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ అందరికీ, యాచకులకి ప్రతినిత్యం అన్నదానం ఏర్పాటు చేశాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరెన్నో జరుపుతామని ఆశిస్తూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నిస్సహాయులైన పేదలకు 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దయాహృదయులు, స్ఫూర్తి ప్రబాద, మాకు స్ఫూర్తి అయినటువంటి మండువ మురళీకృష్ణ అన్నగారు, మారెల సుబ్బారావు అన్న, వీళ్ళందరి సమక్షంలో నా పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. వారి మండువ మురళీకృష్ణ అన్న ఆశీస్సులతో మారెల సుబ్బారావు గారి సమక్షంలో ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలను మున్ముందు ఆ భగవంతుని దయతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తూ నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. ఒంగోలు కేశవరాజ్ కుంట నివాసి ప్రత్తిపాటి వీరబ్రహ్మచారి పెద్ద కుమారుడు ప్రత్తిపాటి శ్రీనివాసాచారి 9వ వర్ధంతి సందర్భంగా హౌసింగ్ బోర్డు బొమ్మరిల్లు అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకు శనివారం భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హంగులు ఆర్భాటాలకు పోకుండా ఇలాంటి కార్యక్రమాలు అనాథ ఆశ్రమాల్లో చేయడం వలన పేద పిల్లలకు సహాయపడిన వాళ్ళు అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో దొడ్ల ప్రదీప్ రెడ్డి, పశుపర్తి ప్రదీప్, దొనకొండ మోషే, గుంతోటి స్వరూప్, రావినూతుల మరియదాస్, బొమ్మరిల్ల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా పెద్ద అబ్బాయి 9వ వర్ధంతి సందర్భంగా ఈ బొమ్మరిల్లో ఈ అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడం అనేది, నా తోటి సహోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం కూడా కాకుండా విడిగా కూడా ఇక్కడ మనం భోజన సదుపాయం ఎప్పుడైనా కూడా చేస్తుంటాము. ప్రతి సంవత్సరం 4 పర్యావరణ ఈ బొమ్మరిల్లో నేను అన్నదానం చేస్తుంటాను. అదే ఎండి గారికి వాళ్ళకు కూడా అన్నీ బాగా తెలుసు. మా గురుగారు అయినటువంటి వీరబ్రహ్మాచారి గారు ఆయన సారథ్యంలో మేము ప్రతి ఒక్కళ్ళకి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేయగలుగుతున్నాము. సో ఈ సంవత్సరం ఏంటంటే ఆయన పెద్ద కొడుకు శ్రీనివాస్ గారు అమరులయ్యి 9 సంవత్సరాలు అయిపోయింది. సో అందుకోసంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. మిత్రులందరూ మా చంటి, మా మోషా గారు, మా స్వరూపి గారు, మా గురువు గారి పెద్దలకి నమస్కరించి మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విధంగా ముందుకు వస్తే కనుక అనాథ పిల్లలు ఏదైనా మనం సహాయం చేయగలం అవుతామండి. అంటే నా వంతు అనేది పక్కన పెడదాం. ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాటలు ఇలా ఉంటాయి. మేమైతే మాత్రం అండి వదులుకోము. బొమ్మరిల్లు మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, అందరికీ తెలుసుకోండి సార్. కొంచెం ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తే మీ మీడియా తరపున మేము రెడీగా ఉంటాం. 69వ స్కూల్ గేమ్స్ కరాటే సెలక్షన్స్కు ప్రతిభా కాలేజీ విద్యార్థులు అండర్-17, అండర్-19 విభాగాల్లో 6 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాజమండ్రిలో జరుగు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో పాల్గొంటున్నారు. అండర్-17 విభాగాల్లో -58 కేజీకే కార్తీక్, పి ఆనంద్, 62 కేజీ విభాగంలో అండర్-19 విభాగంలో -55 ఎం మణికంఠ, -62 ఎస్కే కబీర్, -72 ఎస్ సతీష్, -64 కేజీ విభాగంలో ఎం మణికంఠ తదితరులు జిల్లా తరపున రాష్ట్ర స్థాయిలో కరాటే పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ రామాంజనేయులు, సిఇఓ జయప్రకాష్ నారాయణలు కరాటే పోటీల్లో పాల్గొనే విద్యార్థులను అభినందించి ఈ కరాటే పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ సీనియర్ కోచ్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.